జోగులాంబ గద్వాల జిల్లా ఆలంపూర్ చౌరస్తాలో గురుకుల విద్యార్థులు నిరసన తెలియజేశారు. పాఠశాలలోని సమస్యలపై జిల్లా కలెక్టర్కు వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్తుండగా ఇట్యాకాలపాడు స్టేజి దగ్గర విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. విద్యార్థులకు పోలీసులు నచ్చజెప్పి డీసీఎం వాహనంలో తిరిగి హాస్టల్కు పంపారు. बाथरूम बजना 60 ఆ ట్యాప్ లో తాగుతారా? ఎన్ని రోజులైంది మీకు మంచినీళ్ళు రాక? వాడుకోవడానికి ఎండాకాలం కాబట్టి అది గమనించండి. మీరు మంచిగా చదివారు 500 ఎంత రాయండి అని పేరేదో ఉండే ఆ పేరేదో ఉండే ఏం పేరు అంటారు ఎవరు భూపాల్ ఎన్నికిరా భూపాల్
గురుకుల స్టోర్లో మేము 10th క్లాస్ చదువుతున్నాం సార్. చదువుతుంటే మాకు ఇట్లా ఈ ఇయర్లో మాకు వాటర్ సమస్య వచ్చింది సార్. ఇట్లా ఫిల్టర్ రావాలి పట్టించుకుంటలేదు సార్. మీ కడుపులో ఎవరన్నారు ఎవరన్నారు అన్నమాట? మేడం ఏ సబ్జెక్టు? మ్యాథ్స్ సబ్జెక్టా? నీళ్లు లేక ఎన్ని రోజులు అయింది? ఎండింగ్ నుంచి ఒక్క నిమిషం మనోజ్ ఎన్నో తరది? ఓకే ఓకే. ఎంజేపీ శాంతినగర్ నుంచి వచ్చినాం సార్. మేమైతే ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్కి పోతున్నాం సార్. ఎందుకంటే అక్కడ మాకు వాటర్ సఫిషియెంట్ వాటర్ లేదు. దాని పిహెచ్ వాల్యూ చెక్ చేస్తేనే హార్డ్ బేస్ అయిపోయింది. అది ఇంత హార్డ్నెస్ ఉంది. ఆడ ఉప్పు నీళ్ళు ఉంటాయి మాకు స్నానం చేయడానికి. ఆ ఉప్పు నీళ్ళే ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. ఉప్పు నీళ్ళు అవుతున్నాం. దానికి పురుగులు వచ్చే మేడం అయితే మీ కడుపులో ఒక పురుగు నీకేమైనా ఖచ్చితమైన మ్యాథ్స్ టీచర్ డిస్కనెక్టెడ్. ఏమే ఉంటుంది బాత్రూమ్ చేయదు సార్. మరి 10 రోజుల్లో బాత్రూమ్ కట్టిస్తాను అడిగే కాదు సార్. అది ఇంకా మాట అంటున్నారు అయిపోతుంది. వాటర్ ముఖ్యంగా వాళ్ళు బయట పెడతారు. టిక్కిలో ఫిల్టర్ వాటర్ వేస్తారు. నిన్న సార్ వాళ్ళు కూడా వాళ్ళ ఊరికా నుంచి బిందెల వాటర్ తీసుకొని వచ్చి తాగుతున్నారు. మాకే ఇట్లా ఉంది సార్. ఏమన్నా పట్టించుకుంటలేదు సార్. ఇప్పటివరకు 8-9 లెటర్స్ రాసినాం. రెస్పాన్స్ లేదు సార్. 8-9 లెటర్లు రాసినాం. చిన్న చిన్న పిల్లలు వేడి పోతున్నారు. పాముకి పాటేస్తే